ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు వైఎస్ఆర్ అని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా శ్రీకాకుళం స్థానిక 7వ రోడ్డు జంక్షన్లో రాజశేఖర రెడ్డి విగ్రహానికి పార్టీ నేతలంతా పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లో రోగులకు సహాయకులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం శ్రీకాకుళం రెడ్ క్రాస్ ఆవరణంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదాతలకు రెడ్ క్రాస్ సెక్రటరీ బలివాడ మల్లేశ్వరరావుతో పాటు జ్ఞాపికలను అందించి మాట్లాడుతూ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉభయ రాష్ట్రాల ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని, పేదలకు వెన్నుదన్నుగా నిలిచి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారన్నారు. శ్రీకాకుళం వెనుకబడిన ప్రాంతమనే ఆలోచన రాకుండా రైతులకు, యువతకు, విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, రోగులకు అన్ని విధాలుగా విభాగాల జిల్లా అధికార అనధికారులకు అండగా నిలిచి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని గుర్తు చేశారు. అటువంటి మహానేతను ప్రజలంతా స్మరించుకోవాలని, ఆయన అడుగుజాడల్లో తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో రాష్ట్రాన్ని పరిపాలించి అందరి మన్ననలు పొందారన్నారు. కూటమి పరిపాలనకు, మోసపూరిత ప్రభుత్వానికి పతనం మొదలైందని ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రానున్న ఎలక్షన్లో విజయడంకా మోగిస్తామన్నారు. విద్యార్థి విభాగ రాష్ట్ర నేత మొంటాడ స్వరూప్ మాట్లాడుతూ మహానేత, ప్రజానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఎన్నాళ్ళైనా ఆయన చెరగని ముద్ర వేశారని, కూటమి పాలన అరాచకాలకు స్వస్తి పలికి రోజులు దగ్గర వస్తున్నాయన్నారు. కూటమి పాలన అరాచకాలకు స్వస్తి పలికే రోజులు దగ్గరున్నాయన్నారు. కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మొట్టాడ స్వరూప్, జిల్లా అధ్యక్షులు మార్పు పృథ్వీ, శ్రీకాకుళం టౌన్ అధ్యక్షులు మేడేపల్లి భరద్వాజ్, ఇలియాస్ హుసేన్, సుంకరి పవన్ మరియు దాతలు షణ్ముఖ్, కార్తిక్, అఖిల్, వరుణ్, సందీప్, ఈశ్వర్, అచ్యుత, శ్రీనివాస్, అభి, తారక్, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అలాంటి మా ఆరాధ్య దేవులైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా రాష్ట్రమంతా కూడా మా యువజన అధ్యక్షులు, రాష్ట్ర యువజన అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు పిలుపుల మేరకు ఈరోజు శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్లో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున యువకులందరూ కూడా హాజరవడం జరిగింది. అందుకు వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నీ కూడా మేము ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు చాలా బాధ కలిగించిన విషయం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మేము ఈరోజు వేడుకలు జరుపుకుంటున్నాము. అట్ ది సేమ్ టైం బాధ కలిగించిన విషయం ఏంటంటే, నిన్న నెల్లూరులో చాలా ఘోరంగా ఒక మాజీ ఎమ్మెల్యే గారి ఇంటిపైన తెలుగుదేశం పార్టీ వ్యక్తులందరూ కూడా దాడి చేయడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరగలేదు. ఇలాంటి ధ్వంసం కానీ, ఇలాంటి దాడులు కానీ ఎప్పుడూ జరగలేదు. నెల్లూరు జిల్లా అంటే చాలా పీస్ఫుల్ అయిన జిల్లా. అలాంటి జిల్లాలో కూడా ఈరోజు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ అక్కడ పెట్టిరేగి ఎక్స్ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేయడం చాలా శోచనీయం. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కూడా ఎక్కువ కాలం ఇది నడవదు. ఈ సంవత్సర కాలంలోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అది చాలా బాధ కలిగించేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన తెలియజేసే కార్యక్రమం త్వరలోనే చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.